యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన 'దేవర' రిలీజ్‌కు సమయం దగ్గర పడింది. సెప్టెంబర్ 27న థియేటర్లోకి రాబోతోంది 'దేవర పార్ట్'. ఇప్పటికే ఈ చిత్రం బుకింగ్స్ ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా నైజాం సేల్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. అటు ఆంధ్రాలోనూ 'దేవర' బుకింగ్స్ కనీవినీ ఎరుగని రీతిలో సాగుతున్నాయి. బుక్మైషోలలో రోజురోజుకీ బుకింగ్స్ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అడ్వాన్స్ సేల్స్‌లో దుమ్ము దులిపేస్తోంది 'దేవర'. ఒక్క హైదరాబాద్‌లోనే ఇప్పటికే 10 కోట్లు క్రాస్ చేసేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో కల్కి పేరిట ఉన్న డే 1 రికార్డు 87 లక్షల రూపాయల గ్రాస్‌ను దాటి 'దేవర' 1.25 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందంటున్నారు. దీంతో నైజాంలో 'దేవర' సరికొత్త రికార్డు క్రియేట్ చేసేలా ఉంది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. అమెరికా ప్రీ-సేల్స్ ద్వారా ఇప్పటికే $2 మిలియన్ రాబట్టింది. దీంతో డే 1 ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొదటి రోజు 'దేవర' తప్పకుండా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటుందని అంటున్నారు. ఇదే జరిగితే ఎన్టీఆర్ కెరీర్లో ఫస్ట్ 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా 'దేవర' నిలవనుంది. RRR 223 కోట్లు రాబట్టినప్పటికీ అది ఎన్టీఆర్ సోలో ఫిల్మ్ కాదు. కానీ 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న 'దేవర' 100 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. సినిమాకు టాక్ బాగుంటే ఊహించని నెంబర్స్ 'దేవర'కు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే 1 గంటకే 'దేవర' షోలు స్టార్ట్ కాబోతున్నాయి. పైగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ టికెట్టు రేట్లు పెరిగాయి. రోజుకు 5 షోలకు పర్మిషన్ కూడా ఉంది. కాబట్టి 'దేవర' ఫస్ట్ డే వసూళ్లు గట్టిగా ఉండనున్నాయి. మరి 'దేవర' ఏం చేస్తాడో చూడాలి.